వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఒంగోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు జనసేనలో చేరబోతున్నారు. అలాగే సామినేని ఉదయభాను కూడా జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఈయన కూడా జనసేనలో చేరబోతున్నారు. అయితే సాధారణంగా ఏ నాయకుడైనా ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి చేరేటువంటి సమయంలో కొంత హడావిడి ఉంటుంది. అంటే వాళ్ళ బలాన్ని నిరూపించుకోవడం కోసం భారీగా ర్యాలీలు, సభలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇదే తలపెట్టడం జరిగింది. ఒంగోలులో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సభ పూర్తయిన తర్వాత కార్లతోటి ఒక పెద్ద ర్యాలీతో మంగళగిరి వచ్చి, ఈ భారీ ర్యాలీతో మంగళగిరి వచ్చిన తర్వాత జనసేనలో చేరాలని చెప్పి ఆయన అనుకోవటం జరిగింది. దీనికి తగినటువంటి ఏర్పాట్లు కూడా ఆయన చేసుకోవటం జరిగింది. అయితే జనసేన అధిష్టానం దానికి నిరాకరించినట్లుగా తెలుస్తుంది. ఎటువంటి హంగులు, ఆర్భాటాలు ఇలాంటివి ఏమీ లేకుండా, బల ప్రదర్శనలు ఏవి ఇవ్వకుండా నేరుగా తానొక్కడే వచ్చి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరాలి అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డికి సూచించినట్లుగా తెలుస్తుంది. ఆయన ముందుగా కొంత నిరుత్సాహానికి గురైనప్పటికీ కూడా అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన ఒక్కడే ఈరోజు ఒంగోలు నుంచి మంగళగిరి వస్తున్నట్లుగా సమాచారం.